రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీతో పాటు ప్రైవేటు వాహనాల యజమానులు, డ్రైవర్లు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రయాణికుల భద్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఆర్టీసీ కూడా పెద్ద 10,000 బస్సులతోటి ఈ రోజు రవాణాలో దాదాపు 65 లక్షల మంది ప్యాసింజర్లను ట్రాన్స్ఫర్, రోజు 35 లక్షల కిలోమీటర్లు తిరిగేటువంటి సంస్థగా ప్రధానమైనటువంటి ఈ యొక్క రోడ్ సేఫ్టీ ఇష్యూ లోపల ఇప్పటికే వాళ్ళొక రోల్ మోడల్ 0.01 యాక్సిడెంట్ రేషియో తోటి వాళ్ళు డిపార్ట్మెంట్ నడుపుతారు. వాళ్ళందరూ కూడా కండక్టర్లను 30 సంవత్సరాలు సర్వీస్ చేసి సింగిల్ యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా గౌరవంగా సన్మానం చేసుకుంటాం. ఈ సందర్భంగా వారందరూ కూడా మరొకసారి ప్రమాదాలు లేకుండా నడిపే వాళ్ళందరూ కూడా అభినందనలు. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా సొంత వాహనదారులు కానీ, వాళ్ళు 2 వీలర్స్ కానీ, ఆటోస్ కానీ, ట్రాన్స్పోర్ట్ గూడ్స్ నడిపే వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ ప్రాణాలను రక్షించుకుంటూ మీ మీద విశ్వాసం కొద్దీ మీతో కలిసి ప్రయాణం చేస్తున్న ప్రాణాలను రక్షించేటువంటి ఒక సమన్వయము, అవేర్నెస్, ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు ఈ 6 రోజుల లోపల చేస్తున్నాం. ఈ 6 రోజులతోనే సరిపోదు. దీనికి నిరంతరంగా అందుకు ప్రజలు ఇందుకు సంబంధించిన పట్ల అవగాహన ఉండేటువంటి దిశగా కార్యాచరణ తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి 13 ఈ రోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ నుంచి ప్రారంభమైతే 16 దాకా అన్ని జిల్లాలు, ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే 18 వరకు అన్ని జిల్లాల లోపల తిరిగి ఉదయం ఒక జిల్లా, మధ్యాహ్నం ఒక జిల్లా చొప్పున అధికారులు, వీలైనంత అధికారులు అందరం కూడా ఆయా జిల్లాలకు వెళ్ళి అక్కడ పడేటువంటి అందరితోటి మా డిపార్ట్మెంట్ పరంగా ఇతరత్ర అందరినీ సమన్వయం చేసుకుని అక్కడ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మిగతా అందరు అధికారులతోటి చేస్తాను. ఇంకొక విషయం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అంశం మీద చాలా సీరియస్ గా పట్టింపుతో కూడా ఉన్నారు. ఇటీవల కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పినారు. గతంలో రోడ్ సేఫ్టీ సమావేశాలు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగేది కాకుండా ఇప్పుడు తప్పకుండా ప్రతి 2-3 నెలలకు ఒక్కసారి జిల్లాల్లో రోడ్ సేఫ్టీ తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గత 40 ఏళ్లుగా మహిళా హక్కుల కోసం పోరాడుతోందన్నారు. రాజీవ్ గాంధీ కాలంలోనే బిల్లును ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. 2013లో సోనియా గాంధీ నాయకత్వంలో మళ్లీ బిల్లు తీసుకొచ్చినా ఆమోదం పొందలేదన్నారు. ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు. మహిళలకు నిజమైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లు కోసమని, మహిళలు ముందుకు తీసుకురావడం కోసమని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ 40 సంవత్సరాల నుంచి కూడా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో అమలు చేయడం జరిగింది. ఆ చర్చ ప్రారంభం కావడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరెట్ హాల్వా గారు కూడా వారి నాయకత్వంలో ఒక పార్లమెంట్ కమిటీ వేసి చర్చ జరగడం జరిగింది. మరి ఇవన్నీ జరిగిన తర్వాత కూడా 2010 వరకు కూడా చాలా కార్యక్రమాలు తీసుకుంటూ మహిళలు ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది. అయ్యా, నేను ఒకటే అడుగుతున్నా, 2010లో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించింది. అవునా కాదు? ఆమోదించడం జరిగింది. అలాగే 2013వ సంవత్సరంలో సోనియా గాంధీ గారు కూడా వారి సూచన మేరకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఆమోదం కాలేదు. అయ్యా, మరి 2010 నుంచి ఇప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం మేము. మహిళల మీద చిత్తశుద్ధి ఉండేది ఉంటే, నిజంగా మహిళల మీద మీకు ప్రేమ ఉండేది ఉంటే, మీ రాష్ట్రాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఇవన్నిటిని కూడా మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారని అడుగుతున్నాం. దానికి సమాధానం లేదు. మీరు పెరోల్స్ ఇస్తారు, అలాగే క్షమాభిక్షలు రాస్తారు, రేపులు చేసిన వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకొని మీరు తిరుగుతారు. ఇవన్నీ కూడా మహిళలను చూస్తున్నాం. రోజు అవన్నీ చూస్తున్న సమయంలో మాకు కూడా ఒక అభిప్రాయం కలుగుతుంది. మీరు అసలు మహిళల మీద మీకు ఏ పాటి ప్రేమ ఉంది, మహిళలకు మీరు ఏం చేయగలుగుతారని మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది. దీన్ని మరొకసారి ఆలోచించి చేస్తే మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు కనీసం మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల ముందిచ్చిన బోనస్ హామీ పూర్తిగా బోగస్ అని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతుల సమస్యలను తెలుసుకున్నారు. పండిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతాంగానికి ఈ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు.
ఆనాడు ఎన్నికల ముందేమో అన్ని పంటలకు కూడా మేము బోనస్ ఇస్తాము, అన్ని పంటలకు కూడా బోనస్ ఇచ్చి కొంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ కనీసం బోనస్ కాదు కదా రైతాంగానికి మద్దతు ధర కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అయిపోయింది. ఎంతసేపు ముఖ్యమంత్రి మంత్రులు అటు గాల్లో తిరుగుడే సరిపోతా ఉంది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎక్కువ, గల్లీకి తక్కువ. అటు కేరళ పర్యటనలు తిరుగుతా ఉన్నారు, ఇటు ఢిల్లీ పర్యటనలు తిరుగుతా ఉన్నారు. కేరళకు ఢిల్లీకి తిరగడంలోనే మంత్రులు ముఖ్యమంత్రి బిజీ ఉన్నారు. అంటే గాలి మోటార్లలో ఎక్కువ తిరుగుతున్నారు, భూమి మీద తక్కువైపోయింది, గాలి మోటార్ల తిరుగుడు ఎక్కువైపోయింది ప్రభుత్వానికి. అందుకే రైతాంగ సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇలా క్షేత్రస్థాయిలో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఆ పార్టీని నమ్మరన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను అవమానించిందని ఆరోపించారు. ప్రజా సంఘాలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజల నుంచి వీఆర్ఎస్ ఇచ్చారు. మీరు తలకిందులు తపస్సు చేసినా, పొర్లు దండాలు పెట్టినా, మీ ముక్కును నీళ్లకు రాసినా, లేకపోతే అరగుండుకు గీసుకున్నా కూడా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని నమ్మరుగాక నమ్మరు. తెలంగాణ వాదాన్ని చంపింది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ పదాన్ని చంపింది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజా సంఘాలను అవపరిచింది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ అమరవీరుల కుటుంబాలని అవనపరిచింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజా సంఘాలను, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ అమరవీరుల త్యాగాలను కూడా అవమానపరిచి అవహేళన చేసి అధికారం పోగానే ఎట్లా మాట్లాడుతున్నారంటే నీతులు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్ని పాదయాత్రలు చేసినా చేసిన పాపాలు పోవన్నారు. పాదయాత్రలతో కేవలం కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులే వస్తాయని ఎద్దేవా చేశారు. గంగలో మునిగి గోదావరిలో తేలినా చేసిన తప్పులు జరిగిపోవని వ్యాఖ్యానించారు. కవిత పార్టీ పెడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ పేరు మార్పు చేస్తుందని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ ను తిరస్కరించారన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న చిట్ చాట్ లో మేము కొన్ని తప్పులు చేసినాం, మేము ఆ తప్పులను సరిదిద్దుకుంటాం, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా చేస్తామని చెప్పి ఇలా కేటీఆర్ గారు సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. ఆయన ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టుగా నేను పాదయాత్ర చేస్తా అంటున్నాడు. కేటీఆర్ గారు మీరు పాదయాత్ర చేస్తే మీకు వచ్చేది మోకాలు నొప్పులే. తెలంగాణను నువ్వు, మీ నాయన, మీ బావ మీరందరూ కలిసి దోచుకొని దాచుకొని మిగులు బడ్జెట్లో తెలంగాణను అప్పుల తెలంగాణ చేసింది కాబట్టి తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు. మీరు ఎన్ని తప్పులు చేసిరు, ఎన్ని అప్పులు చేసిరు, ఇలా తెలంగాణ ప్రజలు గమనించే తెలంగాణలో మార్పు కోరుకున్నారు. మరి కేటీఆర్ గారు నేను పాదయాత్ర చేస్తాను, నువ్వు మీ అయ్యా మీ బావ చేసిన పాపానికి గంగలో ముని గోదావరి వెళ్ళినా మీ పాపాలు ఇలా కడిగేటి కావు. తెలంగాణ ప్రజలు మొత్తం విధ్వంసం చేసిన మీరు ఇలా సన్నాయి నొక్కులు నొక్కి మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేసేది లేకుండే మళ్ళీ మేము టీఆర్ఎస్ గా పెట్టుకుంటామని అంటుండు కేటీఆర్. మరి మీ అక్క ఇలా తెలంగాణలో టీఆర్ఎస్ పెడతానందుకు భయపడి మళ్ళీ టీఆర్ఎస్ పెడతా అనుకుంటున్నావా? తెలంగాణ రాష్ట్ర సంపదను ఇతర రాష్ట్రాలకు దోచిపెట్టి మేము తెలంగాణ ఎలగబెట్టాం, భారతదేశాన్ని ఎలగబెడతామని చెప్పి భారతదేశంలో ఇలా రాజ్యం వెళ్ళాలని ఒక దుర్బుద్ధితోటి బీఆర్ఎస్ పెట్టుకున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. మహిళల సమస్యలపై కాంగ్రెస్ ఎప్పుడూ మాట్లాడలేదని ఆరోపించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు బీజేపీ కృషి చేసిందన్నారు. వికసిత్ భారత్ లో భాగంగా మహిళల కోసం ప్రత్యేక బిల్లు తీసుకురాబోతున్నామన్నారు. రైతుల అప్పుల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మహిళా సాధికారతలో కాంగ్రెస్ వైఫల్యం స్పష్టమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మెజారిటీ ఉన్నప్పుడు కూడా మహిళా బిల్లు ప్రవేశపెట్టలేకపోయింది. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు రేపు 16వ తారీఖు నాడు పార్లమెంట్ లో మహిళా బిల్లు పెట్టి మన దేశంలో ఉన్న మహిళలకు 33% చట్టసభల్లో వారికి రిజర్వేషన్ కలిగిస్తా ఉన్నారు. రేపు అనేక మంది మహిళలు
ఎమ్మెల్యేలు కాబోతా ఉన్నారు, ఎంపీలు కాబోతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఒక నేపథ్యంలో మహిళలందరూ కూడా నారీ శక్తిగా మారి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణలో కూడా గత ప్రభుత్వం మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఒక మహిళా మంత్రి లేడు. రెండోసారి ఏదో ఒకసారి ఎవరికో ఒకరికి ఇచ్చారు, డిప్యూటీ స్పీకర్గా ఇంకెవరికో. ఈ యొక్క ప్రభుత్వం కూడా మహిళలకు మాత్రం ఒక పెద్దపీట ఇవ్వట్లేదు. ఈ దేశంలో మహిళలకు వికసిత భారత్లో భాగంగా మహిళ ఒక సాదా ఏదైతే ఎంపవర్మెంట్ కోసమో మహిళల ఒక హక్కుల కోసమో ఈరోజు పోరాడుతున్నది భారతీయ జనతా పార్టీ. వారు వికసిత భారత్లో భాగం కావాలి, దేశం ఒక అభివృద్ధిలో భాగం కావాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు రేపు 16వ తారీఖున బిల్లు పెడుతున్నారు. ఈ సందర్భంగా నేను మహిళలందరూ కూడా రాష్ట్రంలో అందరూ కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి వారికి అభినందన తెలుపుతా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తాను. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగబోదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని, ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవద్దని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా సమాన ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల్లో అనుమానాలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రకటనతో రాజకీయాల్లో చర్చ మొదలైంది. దక్షిణాదిలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టు జస్టిస్ నేతృత్వంలో ఈ యొక్క డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి, స్టేట్ లెవెల్లో కమిటీస్ ఏర్పాటు చేయాలి, వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ చేయాలి, రాష్ట్రాల వారీగా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి. దీనికి రాజ్యాంగబద్ధంగా 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ సెన్సస్ నివేదిక వచ్చిన తర్వాత మనకు ఆ సమయం సరిపోదు. కాబట్టి 2011 సెన్సస్ ప్రకారము ఈరోజు డీలిమిటేషన్ చేస్తా ఉన్నాము. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ జేఏసీ నేతలకు కీలక సూచనలు చేశారు. ప్రేరేపిత అంశాలకు లోనవద్దని సూచించారు. ఆర్టీసీ విలీనం, ట్రేడ్ యూనియన్ల పునరుద్దరణపై చర్చలకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. అయితే సంబంధం లేని అంశాలను తీసుకురావద్దని హెచ్చరించారు. ఖైరతాబాద్ లో రవాణా శాఖ కార్యాలయంలో అరైవ్ అలైవ్ పోస్టర్ ను ఆవిష్కరించారు. రోడ్డు భద్రతపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. పోలీస్, రవాణా శాఖలు కలిసి పనిచేస్తాయన్నారు. ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తప్పకుండా రవాణా శాఖ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాంకేతిక ద్వారానే అన్ని సమస్యలు పరిష్కరించుకొని మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక హామీ పత్రం, రోడ్డు నిబంధనలు పాటిస్తామని తీసుకునేటువంటి కార్యాచరణ కూడా తీసుకునే విధంగా జరుగుతుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటును విత్డ్రా చేసుకొని మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ పరంగా ప్రభుత్వం అన్ని రకాల అంశాలను మేము వాళ్లకు సానుకూలంగా ఉన్నాం. 1-2 అంశాలు తప్ప అది ప్రభుత్వంలో అందరు కలిసి నిర్ణయం తీసుకోవాలి. అవి తప్ప ఏ సమస్య ఉన్నా వాళ్ళు మా కుటుంబ సభ్యులే, మేము ప్రభుత్వం వాళ్ళ శ్రేయభిలాషులు. తెలంగాణలో డిగ్రీ అడ్మిషన్ల కోసం డోస్ 2026-27 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కాలేజీలలో చేరాలనుకునే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నమోదు, వెబ్ ఆప్షన్లు, సీట్ కేటాయింపు, కాలేజ్ రిపోర్టింగ్ వంటి ప్రక్రియలను ఒకే వేదికపై నిర్వహించనున్నారు. డోస్ సిస్టమ్ ద్వారా పారదర్శకంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు ముఖ్యమైన తేదీలను పరిశీలించి సమయానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆలస్యమైతే అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ నోటిఫికేషన్ విద్యార్థుల్లో ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఏంటిదంటే ప్రైవేట్ లో మీకు తెలుసండి, ఫస్ట్ డే 1 మెటీరియల్ ఇస్తాం స్టూడెంట్స్ కు కావాల్సినటువంటి బుక్స్ అనుకోండి అలాంటివి. సో మనం అవి ఇస్తలేమని మేమందరం డిసైడ్ చేసుకొని ఈసారి రీడింగ్ మెటీరియల్ అంటారా, లర్నింగ్ అంటారా, అది మనం ప్రతి ఒక్క సబ్జెక్ట్, ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ సెమిస్టర్లో. సో 1 జూలై రోజు TGCHE ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ రీడింగ్ మెటీరియల్ టు ది స్టూడెంట్ కు. అదేంటంటే సాఫ్ట్ కాపీలు ఇస్తాం, వాళ్ళు చేసుకోవచ్చు. సో 25లో UGC ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఏంటంటే నెక్స్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ నుంచి ఏ కోర్సులు చేసినా కానీ ఒక 20% ఏంటంటే టెక్నాలజీ అనుసంధానం చేయాలని. సో అట్లా మేము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీ కంపోనెంట్ ఒకటి, సెకండ్ ఏంటంటే మేనేజ్మెంట్ కామర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అది దృష్టిలో పెట్టుకొని, థర్డ్ ఏదున్నా కానీ లా, పాలసీ, గవర్నెన్స్ ను కూడా దృష్టిలో పెట్టుకొని, ఫోర్త్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ లో కొంత రీసెర్చ్ లేదనేది వాస్తవం. అయితే ఆ కంపోనెంట్ కూడా ఫిల్ చేయడానికి మేము ఏంటంటే రీసెర్చ్ ను కూడా కొంత ఎంకరేజ్ చేయడము, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ అని UGC చెప్పింది. సో వీటిని ప్రాజెక్ట్ అనుకోండి, ఇంటర్న్షిప్ అనుకోండి, ఫీల్డ్ వర్క్ అనుకోండి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంత ఈ యొక్క సిలబస్ లో ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది చేశాము.
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రజల భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీసీ కెమెరాలు భద్రతకు బలమైన కవచంగా పనిచేస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో 450 సీసీ కెమెరాలను ప్రారంభించారు. వ్యాపార వర్గాలు సహకరించడంతో భద్రతా వ్యవస్థ బలోపేతమైందని అభినందించారు. అనంతరం పోలీస్ ప్రధాన కార్యాలయంలో అమరవీరుల కుటుంబాలకు, లొంగిపోయిన మావోయిస్టులకు ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేశారు. భద్రతతో పాటు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖపై విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఆస్పెక్ట్ ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతోనే పెట్టింది ఇది. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రైమ్ ప్రివెన్షన్ కోసం పెట్టింది. బై ఛాన్స్ ఏమైనా క్రైమ్ జరిగినా కానీ, పెట్టినప్పటి తర్వాత క్రైమ్ జరిగినా కానీ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని డిటెక్ట్ చేయడం కూడా చాలా సులభం అయిపోతుంది. అవి మంచి హై క్వాలిటీ కెమెరాలు, నెంబర్ ప్లేట్ ను డిటెక్ట్ చేసేటువంటి ఉన్న కెమెరాలు పెట్టినారు. ఆదిలాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, అట్లానే ఇక్కడ ఎస్పీగా ఉన్న అఖిల్ మహాజన్ గారికి, ఆయన తోటి సహచరులకు, సిబ్బందికి నా యొక్క అభినందన.